9 నేషన్ టీవీకి స్వాగతం. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. సమస్యలపై ప్రజలు ఫోన్ చేస్తే కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, 6 గ్యారెంటీలకు తోడుగా ఆయన బూతులను 7వ గ్యారెంటీ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని, అయినట్లుగా ఆవేశం స్టార్గా మారని ఎద్దేవా చేశారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కులు తనతో పంపిణీ చేయవద్దని పొన్నం ప్రభాకర్ ఎంఆర్ఓలతో మాట్లాడిన ఆడియోలు బయటికి వచ్చాయని, అలాంటి మాటలు సిగ్గుచెట్టని విమర్శించారు. ఆర్డీఓపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ పై కూడా చర్యలు తీసుకొని బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ ఎంఆర్ఓలకు తన నుండి ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఉన్నా తాను ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధమని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ ఆవేశం స్టార్కు మంత్రి పదవి కుక్కకి బొక్క దొరికినట్లుగా ఉందని అన్నారు. దానం నాగేందర్ పార్టీ మారడంపై స్పీకర్కు ఫిర్యాదు చేశామని, ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ని ప్రకటించారని అన్నారు. ఇప్పటికైనా దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరుతున్నట్లుగా పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. గారి చేతి మీదకి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నారు. ఆడియో మంత్రి గారు మాట్లాడింది. నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారికి, అంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? రెండోది, ఆర్డీఓ గారి మీద నేను సిఎస్ కి కంప్లైంట్ చేసిన, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభాకర్ గారిని, నిన్నెందుకు బర్తరఫ్ చేయొద్దు? ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తారు? రాగా దేశాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది. మరి చేసినప్పుడు ఇది తప్పు కదా నువ్వు చేసింది, నేను ఎందుకు బర్తరఫ్ చేయొద్దని నేను అడుగుతా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నావు? నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు. ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి, ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్. మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసారు. నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని బలి చేసిపోయింది. ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎటు పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాను. నిన్న కూడా ఇలా ఈయనకి ఎట్లయిపోయిందంటే, ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ నుంచి ఆవేశం స్టార్. ఈ ఆవేశం స్టార్ కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా, ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే, ఇలా వినిపిస్తా. నిన్న ఒక తిరుపతి గౌడని హుస్నాబాద్ లో అమనగుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో. ఆయన మాట్లాడే మాటలు, ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను. ఇది చూడండి ఒకసారి. అది స్కూల్లో అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చాయి. స్కూల్లో అది ఎడ్యుకేషన్ పర్మిషన్ పుస్తకం ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్ ఏం తీసుకున్నా పర్మిషన్ అది పెద్దశంకరపేట మండలం కేంద్రంలోని పేటాపట్నంలో పాత బస్టాండ్ వద్ద నుండి మార్కెట్ వెళ్లే దారిలో రామన్న చికెన్ సెంటర్ వెనుకాల నుండి డ్రైనేజీలు చాలా దుర్గంధంగా మారింది. పెద్దశంకరంపేటలోని నాయకులు మారిన పేట పరిస్థితులు మారలేదు. పేటలోని మోరీలు మరమ్మతులకు నోచుకోలేదు. చాలా చోట్ల ఇలాంటి డ్రైనేజీలు ఓపెన్గా కనిపిస్తున్నాయి. దోమలు, పందులు స్వైర విహారం చేయడంతో దుర్గంధంగా వెలజడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాదుడే లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజల బాధను అర్థం చేసుకుని సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
పెట్టుకున్న మోరీని మొత్తం ఖరాబ్ చేసేసారు. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇంచుమించుగా అది ఇప్పుడు ఎలక్షన్ కన్నా మొదలు 8 నెలల నుంచి ఇదే బాధ. ఈవోకి చెప్పిన పట్టించుకోడు, పాత సర్పంచ్ చెప్పిన పట్టించుకోలేడు. ఆ దోమలు, పందులు, దుర్గంధం, ఆ వాయిస్కు పక్కకున్న ప్రవీణ్ కూడా జ్వరం వచ్చింది. ఇక్కడ ఇట్లా నడుస్తున్నా కానీ ఇంతమంది ఇంత ఒక ఎన్నిసార్లు పోయినాం కాదు మరి 5-6 సార్లు గ్రామ అధికారుల దగ్గరికి వెళ్ళిండ్రా? 5-6 సార్లు చెప్పినాము. నిన్న మొన్న స్పెషల్ ఆఫీసర్కి చెప్పారు ఒకసారి. స్పెషల్ ఆఫీసర్కి చెప్పినాం కానీ ఈవోకి చెప్పినాము, పాత సర్పంచ్కి చెప్పినాం, ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా చెప్పినాం. ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. అది ఎంత దరిద్రంగా ఉందంటే ఒక చౌరస్తల, మెయిన్ చౌరస్తా శంకరంపేటకు, అది గుండకాయ లాంటిది చౌరస్తల, ఇంత దరిద్రంగా ఉందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి. వెంటనే వాళ్ళ ఈవోకి కానీ డిపిఓకి కానీ స్పందించి మోరీని కంప్లీట్ చేయాలని అందరం కలిసి కోరుతున్నాం. ప్రత్యక్షంగా 3-4 సార్లు చెప్పి చూసినాం. అందుకోసమే ఇప్పుడు మీడియా ముఖంగా మీకు అందరికి మీ ద్వారానైనా వాళ్ళు వాళ్ళ కళ్ళు తెలుసుకుంటే ఆ మోరీని కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయి గల్లీలో? ప్రజెంట్ అయితే ఈ ఒక సమస్య క్లియర్ అయిపోయినా ఇంకో సమస్య గురించి చెప్తాను. దోమలు, ఇప్పుడు మీరు డాక్టరే కదా, మీకు తెలియదు దోమలతో ఎన్ని సమస్యలు? దోమల సార్ మలేరియాలు, డెంగ్యూలు చాలా మందికి వస్తున్నాయి. కానీ నేను వస్తూ ఉంటే కూడా ఇక్కడ చాలా స్మెల్ వచ్చింది, అందుకే ఇక్కడ బ్రేక్ చేసి అయితే పందులు కొరుతాయి. అవును, ఇందాక చూసా పందులు బాగానే ఉన్నాయి అందులో. ఓకే, ఏం పేరు మీది? మొహమ్మద్ ఖాదీర్ నా పేరు. ఓకే, మీరేం చేస్తుంటారు? నాది మటన్ అండ్ చికెన్ షాప్ ఉన్నానన్న. ఇక్కడ ఈ షాప్ ముంగట మోరీ వదిలేశారు సార్. ఇది అసలు ఎవరు పట్టించుకునే నాదుడే లేరు ఇక్కడ. అసలు ఈ దుర్గంధమైన వాసనతో మేము జ్వరాలతో రోగాలతో చచ్చిపోతున్నాం. మళ్ళీ దోమలు అయితే విపరీతం. నిలబడానికి వచ్చిన కస్టమర్లంతా ముక్కు పట్టుకొని ఇక్కడ మటన్ వాసన ఏం వాసన అని మా మీద కంప్లైంట్లు చేస్తున్నారు. ఈ వాసన భరించలేకపోతున్నాం. మళ్ళీ రోగాలు వచ్చి మా ఇంట్లో 2 హాస్పిటల్లో ఉన్నారు. ఇది ఎవరు పట్టించుకునే నాదులు లేడు, సర్పంచ్ లేడు, ఈవో లేడు, మండలి నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు, ఎవరితోని ఏం రెస్పాన్స్ లేదు. ఇది అసలు ఇది ఎవరు పట్టించుకునే విచారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలే ఇప్పుడు అడుగుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇన్ని అరెస్టులు చేయడం సరికాదన్నారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడతామని అన్నారు కవిత. ఎన్ని కుట్రలు చేసినా నిజమే గెలుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని చెప్పారు. ఈ అరెస్టుల మీద ఈసీ దృష్టి సారించాలని అన్నారు. కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది కోర్టు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇద్దరిని కలిపి విచారించవలసిన అవసరం ఉందని కస్టడీని పొడిగించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. केजरीवाल के अरेस्ट पे कुछ कहेंगे? इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI शुड इंटरवीन. ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री. इलेक्शन के बीचों बीच इसमें पॉलिटिशियन पर क्यों हो रहा है अरेस्ट? जनता को भी सोचनी चाहिए ना. हम लोग लड़ रहे इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री. इलेक्शन के बीचों बीच इसमें पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट? जनता को भी सोचनी चाहिए ना. मैम, मुख्यमंत्री अरविंद केजरीवाल जी मैडम केजरीवाल के अरेस्ट पे कुछ कहेंगे? इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI शुड इंटरवीन. ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री. इलेक्शन के बीचों बीच इसमें पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट? जनता को भी सोचनी चाहिए ना. हम लोग लड़ रहे इलेक्शन के टाइम पे इतने सारे కొనుగోలు విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ పాల్పడిన అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ విచారణ జరిపించకుండా మీనమేషాలు లెక్కిస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. చవకగా వచ్చే విద్యుత్ను కాదని కమిషన్ల కోసం గత కేసీఆర్ సర్కార్ ఇతర సంస్థల నుంచి ఎక్కువ ధరతో విద్యుత్ను కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుందని ఆరోపించారు.
శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ పాలనలో బీఆర్ఎస్ అడుగుజాడలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను పక్కన పెట్టి చేరికలపై దృష్టి పెట్టారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ అధికారికంగా అంధకారంలో మార్చవద్దని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టి పెట్టాలని, ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు. 1600 మరి అది ప్రొడ్యూస్ చేసి జాతికి కూడా అందిన సంగతి, పెరిగిన డిమాండ్కు సమయానుకూలంగా విద్యుత్ అవసరాలను అందుకునేందుకు వీలుగా అక్టోబర్ 5న ఉత్పత్తి చేస్తే ప్రధాని ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన 12 పైసలకే యూనిట్ కరెంట్ ఇచ్చేందుకు మరి ఇవాళ భారం తగ్గే మార్గం ఆలోచన చేయకుండా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? లేదా బీఆర్ఎస్ గురించి చెప్పుకుంటూ పోతే ఆనాడు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణం చేపట్టి విద్యుత్ అవసరాల కోసం తప్పదనుకున్నాం. కానీ మేము వాదిస్తున్న భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టారు. ఇది ఓల్డ్ టెక్నాలజీ అని, ఇది పాత సాంకేతిక పద్ధతుల్లో ఇది మేలు జరగదని, దీనివల్ల అనేక అనర్థాలకు, ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువనే కాకుండా కాలుష్యం ఎక్కువ, లేదా వాడే బొగ్గు ఎక్కువ, నీరు కూడా ఎక్కువ అయినా ఇందులో జరిగిన అవినీతిని, పీపీఎల్ అక్రమాలను వెలుకు తీస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వారు ప్రకటించారు. ఏమైంది మరి? ఎందుకు ఇవాళ మీరు అసెంబ్లీలో ప్రకటించిన మాదిరిగా ఈ అవకతవకల మీద, అవినీతి మీద విచారణ జరిపి బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి, లేదా విచారణ ద్వారా అవినీతి పనులను, అక్రమార్కులను హక్కును చేర్చుకొని ఆ యొక్క మరి వాటాలు పంచుకునే దానికి మరి మీరు ఈ యొక్క కాలాయ పని చేస్తున్నారా? ఈరోజు తెలంగాణ సమాజం తెలుసుకోబోతుంది. కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఇవాళ మేడిగడ్డ జరిగినటువంటి దాంట్లో అవకతవకల విషయంలో కానివ్వండి, లేదా ధరణిలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి విషయంలో కానివ్వండి, లేదా భూమాఫియాలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణలు, దర్యాప్తులు అని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒకటిది కూడా వెలికి తీసి బాధ్యతలు చేసి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నాం? తెలంగాణ ప్రజలకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రకంగా అవినీతి పనులతో చట్టపట్టాలు వేసుకోవడానిక, వాటాలు పంచుకోవడానికి అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా మరి ఈ ఎన్టీపీసీ మరి ఇప్పటికీ 3 ఉత్తరాలు ఈ ప్రభుత్వాలకు రాసినా చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వలేదని తప్పించుకున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్ష్యాలున్నాయి. ఈ కేసులో తమ కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. మద్యం పాలసీలో ఢిల్లీలోని ప్రభుత్వం అవకతవకలు చేసింది. ఢిల్లీలో తీగలాగితే తెలంగాణలో దొరికింది. కేజ్రీవాల్, కవిత అరెస్టును దేశమంతా సమర్థిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్తో చర్చకు మేము సిద్ధం. అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తా. కేజ్రీవాల్ తప్పు చేయలేదని కేసీఆర్ నిరూపించగలరా అని ప్రశ్నించారు. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలు సంబంధం లేదు. కేజ్రీవాల్ అరెస్టు ఖండించిన కేసీఆర్ కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కవిత అరెస్టు విషయంలో కేసీఆర్ మౌనానికి కారణమేంటో ప్రజలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించాడు. ఢిల్లీలో ఆపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ
కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కవిత గారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగల. ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారే లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కానీ మీ కూతురు కానీ గతంలో, లేకపోతే ఈనాడు కేజ్రీవాల్ కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా? వాళ్ళు చేసినటువంటి ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. వాస్తవంగా ఇది బ్లాక్ డేనే. ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కరు పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అవినీతికి పాల్పడము నిజంగా బ్లాక్ డేనే. అసలు ఇలాంటి అవినీతి పరులు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కావడం కూడా బ్లాక్ డేనే. గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలా, మాజీ ముఖ్యమంత్రి గారు క్షమించాలి, మీ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మీ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి తద్వారా ట్యాక్స్ 2014లో ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారస్తు చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్ గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు? అవినీతి యొక్క కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకటి, ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ గాని వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు గాని సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది? నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. నేను అన్ని రకాలుగా ఆ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది, 100 కోట్లు చేతులు మారింది. మరి నేను నిరూపిస్తాను అది తప్పని. కేసీఆర్ గారు నిరూపిస్తారా? బయటికి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అది ప్రెస్ క్లబ్కి వస్తాడా, అమరవీరుల స్తూపం దగ్గర వస్తాడా,
అందులో నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అమరవీరుల స్తూపం దగ్గర లిక్కర్కు సంబంధించిన వ్యవహారం చర్చించడం నాకు సిగ్గు అనిపిస్తుంది. కేసీఆర్ ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేజ్రీవాల్ పొరపాటు లేదు, ఆపు ప్రభుత్వం పొరపాటు లేదు, అనవసరంగా ఈడీ కేసులు పెట్టింది అని నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. సాక్ష్యాలతో సహా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ముందుకు వస్తే. అవినీతికి వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరిగలు 9 నేషనల్ టీవీ.